వన్ మోర్ ఎమోషనల్ ఎపిసోడ్ వాళ్ళకి. సో మనం అంత కనెక్ట్ అయ్యాము వాళ్ళతోటి అంటే, సో మేబీ అంత కనెక్ట్ అయ్యుండకపోవచ్చు మనం వాళ్ళతోటి. ఒక 15 ఎపిసోడ్స్ అవ్వుండొచ్చు కానీ, బట్ అంత కనెక్షన్ అయితే వాళ్ళతోటి రాలేదు. మేబీ ఫ్యూ ఆఫ్ దెమ్ కనెక్ట్ అయ్యి ఉంటాం కాబట్టి, అండ్ ఆ ఫ్యూ ఆఫ్ దెమ్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంటారు కాబట్టి, సో డెఫినెట్లీ ఎవరు ఏం మిస్ అవ్వరు అని నేను నమ్ముతున్నాను. అండ్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే, సో 15 మంది డెఫినెట్లీ వాళ్ళు అంత దూరం వచ్చారు అంటే వాళ్ళకి డెఫినెట్లీ వీ షుడ్ గివ్ రెస్పెక్ట్. బట్ బిగ్ బాస్ హౌస్కి వాళ్ళు సెట్ అవుతారా సెట్ అవ్వరా అన్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఒక మాట ముందుకెళ్ళి మాట్లాడి ఉండొచ్చేమో కానీ, అంత మాత్రాన వాళ్ళ ఎఫర్ట్స్ ఇంతవరకు వచ్చిందని ఎప్పుడు తక్కువ చేయలేదు, తక్కువ చేయను కూడా. అండ్ ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతున్నారో ఆ ఆరుగురు కామనర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆ ఆరుగురు కామనర్స్కి ఈ రోజు ఎపిసోడ్ చాలా మంచి ఎపిసోడ్ పడింది అని నాకు అనిపించింది. లాస్ట్ ఎపిసోడ్ మంచి ఎలివేషన్లు పడ్డాయి, లాస్ట్ ఎపిసోడ్ మంచిగా యాక్టివ్గా కనిపించారు అండ్ ఫుల్ ఆన్ ఎనర్జెటిక్గా కనిపించారు అని నాకు అనిపించింది. సో ఇప్పుడుకి వాళ్ళకి తెలిసిపోతుంది ఆ కామనర్స్ ఎవరైతే మీరు ఇష్టపడుతున్న కామనర్స్, మీరు బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకుంటున్న కామనర్స్కి ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే రేపే షూట్ కాబట్టి, సార్ ఎల్లుండి షూట్ కాబట్టి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 13 మంది లోపల అక్కడికి వెళ్తారు అండ్ ఎవరు వెళ్తారు లోపలికి అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, బేసిక్ ఐడియా. సో వాళ్ళు నాకు తెలిసి ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళలో మోస్ట్లీ డెమోన్ పవన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడు అని చెప్పి గట్టిగా తెలుస్తుంది. సో అతను చాలా తెలుసుకోవాలి అండ్ అతను చాలా నేర్చుకోవాలి అండ్ అతను చాలా గైడెన్స్ తీసుకోవాలి. లోపలికి వెళ్ళేటప్పుడు చాలా ఇన్పుట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చాలా ఇన్యాక్టివ్గా ఉన్నాడు, చాలా డల్ మోడ్లో ఉన్నాడు. మేబీ ఇప్పుడు వెళ్తాను అన్న ఏదైతే కాన్ఫిడెన్స్ తనకు వచ్చి ఉంటుందో మేబీ అది ఓకే. కానీ ఇప్పుడు అగ్ని పరీక్ష షోలో ఏదైతే లెస్ ఎనర్జీ తోటి ఏదో ఏదో అట్లా ఉన్నట్టు అది నచ్చలేదు అనమాట నాకు. బట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాడు కాబట్టి సో గట్టిగా మేబీ ఇన్పుట్స్ తీసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఎలివేషన్ పడింది, శ్రీజాకి మామూలు ఎలివేషన్ పడలేదు. అండ్ ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో, నేను ఎవరినైతే నన్ను వద్దని అనుకున్నారో, ఎవరైతే నన్ను చూసి మొహం మీద వెంటనే ఆన్ ద స్పాట్ రెడ్డిచ్చారో, నా మాటలు ఎవరికైతే ఇరిటేటింగ్ అనిపించాయో వాళ్ళే ఈ రోజు నువ్వు తోపు తురుము అని నన్ను పొగిడారు, ఆ మాటల్ని బ్యాక్ తీసుకున్నారంటే ఇది నేను సాధించింది. సో ఐఎమ్ వర్తి అని అమ్మాయి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇట్ వాస్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ అని నాకు అనిపించింది. ఇట్టిన వాళ్ళ దగ్గరే మళ్ళీ మనం ఆ పొగడతలు తీసుకోవడం అనేది అది మేబీ వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ అనమాట అలాంటి షోస్లో. సో తీసుకుంది. అండ్ మర్యాద మనీష్ ఫస్ట్ పాపం 10 రోజులు చాలా స్ట్రగుల్ పడ్డాడు. ఎవరు పడని స్ట్రగుల్ అతను పడ్డాడు. ఎందుకంటే మీరు మామూలుగా క్లాసెస్లో కూడా చూసుకోండి, టాపర్ అనేవాడికి ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది, బ్యాక్ బెంచెస్ మీద స్ట్రగుల్ ఏమి ఉండదు. బట్ టాపర్ అనే వాడి మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది. ఆ ఒపీనియన్ వాడు నిలబెట్టుకోవడం కోసం వాడు పడే స్ట్రగుల్ అంతా ఇంత కాదనమాట అసలు అది. సో అలాంటి స్ట్రగులే మనీష్ దానికంటే ఇంకొక 100 రెట్లు ఎక్కువ పట్టాడేమో అని అనిపించింది. అభిజిత్ని సాటిస్ఫై చేయకుండా బిగ్ బాస్ అగ్ని పరీక్షల నుంచి బయటకు వెళ్ళిపోతానేమో అని ప్రతిరోజు ప్రతిక్షణం మనోడు భయపడుతూనే ఉన్నాడు. బట్ ఆ రోజు నిన్న అయింది. సో మనోడు భయపడకుండా గర్వంగా సగర్వంగా సో అభిజిత్ దగ్గర నుంచి పొగడతలు తీసుకొని అభిజిత్ తనకిచ్చిన ఎల్లో కార్డ్ని మళ్ళీ తనే అభిజిత్ తీసుకునేలాగా చేశాడు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ కూడా మంచి ఎపిసోడ్ పడింది. ఆడింది ఒకే గేమ్ అయినా కానీ అది కొంచెం తెలివితేటలు కొంచెం క్యాలిక్యులేషన్ పెట్టి గేమ్ ఆడాలి, అది మనోడు గెలిచాడు. సో అగ్ని పరీక్షకి రాజై కూర్చున్నాడు. అండ్ నెక్స్ట్ మాస్క్ మ్యాన్ మన తానోసు, మన గుండు గులాబీ గోవింద్. సో ఏదైతే ఏంటి మాస్క్ మ్యాన్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. అండ్ నిన్న మనం ఎపిసోడ్లో చూసినప్పుడు ఇంకా చాలా దాచాము, అంత ఎనర్జెటిక్గా లేడు అని చెప్పి మన షకీబ్ అయితే చెప్పాడు. సో కొంచెం అది కొంచెం ఆ తర్వాత ఇన్పుట్స్ తీసుకున్నాడేమో, షకీబ్ చెప్పింది కూడా కరెక్టే కదా అని అనిపించిందేమో. కొంచెం ఎనర్జెటిక్గా కనిపించాడు, కొంచెం ఆ డ్యాన్స్ వేయటము, కొంచెం నవ్వటము, సో కొంచెం ఫ్లెక్సిబుల్ కనిపించింది మాస్క్ మ్యాన్ లో. అది కూడా కనిపించాలి. అండ్ మాస్క్ మ్యాన్ ఈజ్ వెరీ 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 డేంజరస్ కంటెస్టెంట్ ఫర్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఫర్ బిగ్ బాస్ 9 అవ్వచ్చు. అండ్ మాస్క్ మ్యాన్ క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్ బిగ్ బాస్ 9 ఎలా ఉంటుంది అనేది నేను ముందే చూసేస్తున్నా, నాకు కనిపిస్తుంది నా కళ్ళకి. సో మీరు కూడా కళ్ళు పోసుకుంటే మీకు ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది మీకు మాస్క్ మ్యాన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సోల్జర్ ఈ రోజు చాలా యాక్టివ్గా కనిపించాడు, చాలా ఫోకస్డ్గా కనిపించాడు, కొంచెం ఎమోషనల్గా కూడా కనిపించాడు సోల్జర్ అని మనం అంటున్నాం తప్పితే ఆ అబ్బాయి పిల్లోళ్ళు చాలా చిన్నపిల్లోడు ఉన్నాడు, చాలా చిన్నపిల్లడు. చాలా ఈజీగా ఎమోషన్ అంటే లైక్ సోల్జర్స్కి అంత ఈజీగా వాళ్ళు ఏడవరు, వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ వెల్ ట్రైన్డ్ అని అనుకుంటాం కానీ బట్ వాళ్ళలో కూడా ఒక ఎమోషనల్ యాంగిల్ ఉంటుంది అని నాకు అనిపించింది. అండ్ మనవాడికి కూడా కొంచెం బాధ అనిపించి ఉండొచ్చు. అండ్ ఈ రోజు కొంచెం ఫోకస్డ్గా కనిపించాడు ఏదైతే టాస్క్ ఆడాడో. సో ఫస్ట్ టాస్క్ మనీష్ ఎప్పుడైతే మన మాస్క్ మ్యాన్ నేను బ్రేక్ తీసుకుంటా అని చెప్పినప్పుడు సో జడ్జెస్ సోల్జర్స్ సెలెక్ట్ చేస్తే సోల్జర్ వెంటనే మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది బాగా నచ్చింది నాకు. అపోజిషన్ నచ్చింది, ఆ మూవ్ నచ్చింది. సో దాని తర్వాత మాస్క్ మ్యాన్ ఓడిచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్
మనోడు అనూష రత్నంతో ఆడతారు గేమ్. సో అనూష రత్నంతో గేమ్ ఆడినప్పుడు కూడా అక్కడ ఫోకస్ నచ్చింది నాకు. అక్కడ చాలా బాగా నచ్చింది ఆ ఫోకస్. లైక్ అంటే ఆ అమ్మాయి అమ్మాయి నీడిల్లోకి ఆ థ్రెడ్ ని పంపిస్తున్నప్పుడు, పెద్ద నీడిల్ సెకండ్ నీడిల్ పంపించేస్తున్నప్పుడు ఆ అమ్మాయి మూడో నీడిల్ ఒక్కటే ఉండే, మనోడు ఇంకా ఫస్ట్ నీడిల్ కూడా పెట్టలే. సో అంటే అది చాలా టెన్షన్ గేమ్ అండ్ చాలా ఫోకస్ ఆడాలి. ఆ ప్రెషర్ ఉంటుంది, అమ్మాయి గెలిచేస్తుంది అనే ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ లో చాలా కూల్ గా కామ్ గా గేమ్ ఆడిన విధానం నాకు బాగా నచ్చింది. సో నెక్స్ట్ కట్ చేస్తే కల్కితో ఆడినప్పుడు కొంచెం అదే ఫోకస్ మిస్ అయిందేమో అనిపించింది. అండ్ కల్కిని తక్కువ అంచనా వేసాడేమో అని అనిపించింది. సో మేబీ ఇలాంటివి స్టెప్పింగ్ స్టోన్స్ అనమాట, కొంచెం ఈ మిస్టేక్స్ అన్ని. సో ఇలాంటివి బిగ్ బాస్ హౌస్ లో రిపీట్ చేయకుండా ఉంటాడు అని అనుకుంటున్నాను. సో తెలియాలి కదా ఇలాంటివి ఏం చేయాలి, ఎలా చేయాలి. ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏ కంటెస్టెంట్ ని తక్కువ చేసి చూడకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడు ఒక లో యాంగిల్ పెట్టే చూడాలి ప్రతి కంటెస్టెంట్ ని. అప్పుడే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం బిగ్ బాస్ హౌస్ లో. లేదంటే చాలా కష్టం అనమాట అక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి మన డెమోన్ పవన్. సో డెమోన్ పవన్ కూడా ఈరోజు చాలా బాగా ఆడాడు. అతను 2 గేమ్స్ ఆడాడు, 2 గేమ్స్ గెలిచాడు. సో కల్కి తోటి ఆడాడు, తనతో ఆడింది. సో కల్కి గెలిచింది, డెమోన్ పవన్ గెలిచాడు. మళ్ళీ డెమోన్ పవన్ దాలియాతో ఆడాడు, సో దాలియాతో గెలిచాడు. సో డెమోన్ పవన్ లో ఆ ఫోకస్ ఉంది, ఆ డిటర్మినేషన్ ఉంది, కనిపిస్తుంది. బట్ కనపడింది ఏంటి అంటే డెమోన్ పవన్ లో ఆ యాక్టివ్నెస్ కనిపించట్లేదు, ఆ కలుపుకునే అది లేదనమాట. సో నేను ఏదైతే ఫస్ట్ లో అనుకున్నానో డెమోన్ పవన్ లో అది కనిపించట్లేదు. చాలా రిజర్వ్డ్ ఉంటున్నాడు, ఎందుకో చాలా మూడీగా ఉంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో మూడీగా ఉంటే ఫస్ట్ రోజే ఫస్ట్ వీక్ లో బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. దొరికిన ఛాన్స్ దొరికినట్టు వాడేసుకోవాలి, దొరలో కొట్టాలని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా. అండ్ ప్రియా కూడా సెలెక్ట్ అయింది, బట్ ప్రియాకి అంత ఫోకస్ రాలేదు. ప్రియా జస్ట్ అన్వర్తి గేమ్ లో శ్రేయాకి ఇచ్చినప్పుడు సో తనకి ఇన్నోసెంట్, తనకి ఇక్కడ అంటే లైక్ కొంచెం బూస్ట్ అప్ ఇచ్చారు అండ్ తనకి ఇక్కడ అష్యూరెన్స్ అనేది దొరికింది. బట్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అలోన్ గేమ్ ఆడాలి, ఇండివిజువల్ గేమ్ ఆడాలి, పర్సన్ టు పర్సన్ గేమ్ ఆడాలి. అక్కడ ఈ అష్యూరెన్స్ అనేది ఎవ్రీ టైం దొరుకుతూ ఉండదు మనకి. సో అలాంటప్పుడు తను కొంచెం భయపడుతుంది, తను కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, తను కొంచెం టెన్షన్ పడుతుంది అని చెప్పింది. మేబీ ఏదో ఒక పాయింట్ లో అగ్రీ చేయొచ్చు, కానీ ఎందుకంటే ఇక్కడ ఆ రోజు అమ్మాయిని మన నవదీప్ కొంచెం గట్టిగా అరవగానే అమ్మాయి ఏడ్చేసింది. ఏడ్చిన తర్వాత అమ్మాయిని ప్యాంపర్ చేశారు, మొత్తం హౌస్ అంతా చీరప్ చేశారు, అమ్మాయికి సపోర్ట్ చేశారు, లీడర్ని చేశారు, గెలిపించారు. అఫ్కోర్స్ అమ్మాయి గెలిచింది అండ్ దాన్ని అందరు సెలబ్రేట్ చేసుకున్నారు. బట్ బిగ్ బాస్ హౌస్ లో అలా ఉండదు కదా, ఎందుకంటే సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. నీ గేమ్ నువ్వే సెలబ్రేట్ చేసుకోవాలా, నువ్వు ఓడిపోయిందని నువ్వే డిసప్పాయింట్ అవ్వాలి. ఓకేనా, మెజారిటీ ఎవరికి వాళ్ళే గేమ్ ఆడాలనుకుంటారు, నువ్వు కొంచెం ముంగితే నువ్వు తొక్కాలని అనుకుంటారు. సో ఇలాంటప్పుడు ఈ అమ్మాయి ఆ నేచర్ తో బిగ్ బాస్ హౌస్ లో వెళ్తుంది, ఆడుతుందా అంటే అది ఒక క్లోజ్డ్ సర్కిల్, అదొక క్లోజ్డ్ డోర్ గేమ్ అది. ఓకేనా, ఇప్పుడు ఈ రోజు అమ్మాయి ఏడ్చింది, మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడొచ్చు, లేదా వాళ్ళ ఫాదర్ తో మాట్లాడొచ్చు, అలా చేసుకోవచ్చు అమ్మాయి. బట్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అలా కాదు కదా. ఒక్క సెకండ్ డౌన్ అయితే ఆ డౌన్ అయిన దాన్ని చీరప్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. బిందు మాధవ్ కూడా అదే చెప్పింది ఈ రోజు. మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే, అప్పుడే మనం బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అవ్వగలుగుతాము. సో ఏదో చిన్న తప్పు జరిగింది కదా అని చెప్పి దాన్ని మనం డౌన్ అయిపోతే సర్వైవ్ అవ్వడం కష్టం అని తనే చెప్పింది. సో ఆ శ్రేయ విషయం అది నమ్ముతున్నాను నేను. సో ఒక పాయింట్ లో ప్రియా చెప్పిందే కరెక్ట్ అని అనిపించింది. అండ్ దివ్య మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడింది. సో మీరు మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతున్నారు, మీరు అది కాదు, మీరు ఏదో కొంచెం యూనిక్ గా కనిపించాలని ట్రై చేస్తున్నారు, బట్ మీరు కావాలని ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఆడుతున్నారు అని చెప్పి తను చెప్పింది. అంటే మీరు ఒక ఆర్టిఫిషియల్ గేమ్ ఆడుతున్నారు అని, మీరు ఒక ప్లాండ్ ఒక స్ట్రాటజీతో మీరు వచ్చారని చెప్పి తను చెప్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది నిజమని అనుకున్నా కాసేపు తన మాటల్లో, అది ప్రూవ్ చేయడం చాలా కష్టం. అంటిల్ అన్లెస్ ఆ పర్సన్ ఓపెన్ అప్ అయితే తప్పితే అది ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఓకేనా, బట్ అతన్ని చూస్తుంటే అలా కనిపించట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక జీన్ ఉంటుంది గెలవాలని. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలో ఉన్న ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్స్ వాళ్ళు అక్కడ పెడుతుంటారు. సో నార్మల్ గా ఉంటే నన్ను ఎవరు దేకరు, సో మనం ఇలా ఉంటే మనం దేకుతారు అని చెప్పి సో వచ్చే రోజే అతని ఇంటెన్షన్ ఏంటి క్లియర్ గా అర్థమైంది మనకి. ఇప్పుడు అతను రేపొద్దున అతను ఒక ప్లాంట్ గా గేమ్ ఆడుతున్నా కూడా అతన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకు తప్పు పట్టలేమంటే అతను వచ్చే రోజే మాస్క్ పెట్టుకొచ్చాడు. ఎవరు హౌస్ లోకి వచ్చిన వాళ్ళు, అగ్ని పరీక్ష షోకి వచ్చిన వాళ్ళు ఎవరు అలా చేయలేదు. మనోడు ఒక మాస్క్ పెట్టుకొచ్చాడు, ఎందుకంటే ఫస్ట్ డే 1 నుంచి నేను డిఫరెంట్ గా కనిపించాలి అన్న థాట్ లో మనోడు ఉండే. సో అది ఖచ్చితంగా రేపొద్దున బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే ప్లాన్ తోటి మనోడు ముందుకు వెళ్తాడు. సో కాబట్టి దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బ్యాకప్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి సో దాన్ని మనం తప్పు పట్టలేం. ఎప్పుడు తప్పు పట్టవచ్చు అంటే అది మనకి ఆర్టిఫిషియల్ గా అనిపిస్తే, ఆ గేమ్ మనకు ఆర్టిఫిషియల్ గా అనిపించినా, అతని మాటలు మనకు ఆర్టిఫిషియల్ గా అనిపించినా, అతను చేసే పనులు ఇంటెన్షనల్ గా చేస్తున్నాడు అని అనిపిస్తే సో డెఫినెట్లీ వీ విల్ క్వశ్చన్. అంటిల్ దట్ సో అతను ఆడే గేమ్ ని మనం మంచిగా ఆడని చెప్తాం, తప్పు ఆడని చెప్తాం. సో మనకి కనపడిన దాన్ని మనం హైడౌట్ లో ఉన్న దాన్ని అతనే హైడౌట్ చేసుకున్న దాన్ని మనం బయటకు పెట్టాలి అనుకోవటం అది ఇంపాసిబుల్ దట్ ఇన్ బిగ్ బాస్ హౌస్. అదనమాట నాకు అనిపించింది. అండ్ అనూష రత్నం డెమోన్ పవన్ కి అన్వర్తి అని ఇచ్చింది. డెమోన్ పవన్ కి అన్వర్తి ఇచ్చినప్పుడు కూడా సో అనూష రత్నం ఏవైతే చెప్పిందో
యాజ్ అ ఫ్రెండ్గా చెప్పానని చెప్పింది. బట్ యాజ్ అ ఫ్రెండ్గా కాదు, యాజ్ ఏ రివ్యూయర్గా అండ్ యాజ్ ఏ ఆడియన్స్గా చాలా మంది సో డెమాన్ పవన్కి ఇచ్చే సలహా అదే. ఎందుకంటే డెమాన్ పవన్ అనే వ్యక్తి చాలా గట్టిగా మాట్లాడలేదు. ఎవరైనా ఒక ఇద్దరు మాట్లాడారు గట్టిగా తనతో గొడవ పడ్డారంటే డెమాన్ పవన్ కామ్ అయిపోతున్నాడు, డ్రాప్ అయిపోతున్నాడు. సో డెమాన్ పవన్ నీకు ఇద్దరు కూడా కాదు, ఒకళ్ళే ఎక్కువ. నువ్వు గట్టిగా మాట్లాడుతూ నువ్వు తిరిగి మాట్లాడలేవు అండ్ నువ్వు గేమ్ను కూడా అర్థం చేసుకోవట్లేదు. జడ్జెస్ చెప్పిన వెంటనే నువ్వు దాన్ని గ్రాప్ చేయట్లేదు. నీకు 1-2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది అన్నాడు. బట్ బిగ్ బాస్ హౌస్లో వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తేనే బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. ఆ అమ్మాయి చెప్పిన ప్రతి పాయింట్ అక్షర సత్యం. మనోడు వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని ఉండాల్సిందే ఆ రోజు నుంచి. ఆ రోజు మేబీ ఆ రోజు నుంచి ఏమైనా ఓవర్కమ్ చేసుకున్నాడేమో అని చూడాలి, మనకి తెలియదు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తేనే తెలుస్తుంది కాబట్టి. సో ఓవరాల్గా నాకు ఇది అనిపించింది. అండ్ శ్రీజ ఈరోజు మొత్తం మీద హౌస్ మొత్తం మీద శ్రీజ చాలా బాగా అనిపించింది. ఎందుకు శ్రీజ చాలా బాగా అనిపించింది అంటే ఆల్రెడీ చెప్పాను కదా. సో అక్కడ ఉన్న ముగ్గురు జడ్జెస్ని తను ఎవరైతే ఇద్దరు జడ్జెస్ తను వద్దు అని అనుకున్నారో వాళ్ళిద్దరి చేతే నువ్వు తోపు తురుము దమ్ము శ్రీజ దుమ్ము లేపింది అని చెప్పించుకోవడం అనేది యాజ్ ఆఫ్ నో తన విక్టరీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనీష్ విక్టరీ కూడా. సో లాస్ట్ వరకు ఉన్నాడు, ఫస్ట్లో పడ్డాడు, లేచాడు, నిలబడ్డాడు, గెలిచాడు. సో మనీష్ కూడా అంతే. మాస్క్ మ్యాన్ దగ్గరికి వచ్చేసరికి మాస్క్ మ్యాన్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. తన ఏ ఆట ఏంటి అనేది తను ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు, గో విత్ ఫ్లో వెళ్తున్నాడు. మాస్క్ మ్యాన్ది స్ట్రాటజీయా ప్లాన్డా అనేది మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాకే చెప్తాం. బట్ యాజ్ ఆఫ్ నో మనం చెప్పొచ్చు మాస్క్ మ్యాన్ గురించి అంటే యూనిక్గా కనిపిస్తున్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు, తప్పో కరెక్టో ముందు మొహమే చెప్పేస్తున్నాడు ఏదైనా ఒక విషయాన్ని. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి నేను రెడీ అని కూడా అంటున్నాడు కాబట్టి సో మాస్క్ మ్యాన్ డిఫరెంట్ అది. అండ్ సోల్జర్ డెమాన్ పవన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఇద్దరు కొంచెం గుడ్ లుకింగ్ ఉంటారు, కొంచెం హ్యాండ్సమ్, గుడ్ లుకింగ్, ఫిజికల్గా కూడా చాలా ఇద్దరు కొంచెం మనుషులు గట్టిగా ఉంటారు కాబట్టి సో ఈ బేసిస్ మీద వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటున్నారు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఫోకస్ పెరగాలి, ఇద్దరికి చాలా ఫోకస్ పెరగాలి. అండ్ ఇద్దరు కూడా మాట్లాడేటప్పుడు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఇంకొంచెం మాట్లాడేటప్పుడు ఇంకొంచెం బేస్గా మాట్లాడాలి అనుకుంటాను నేను. పవన్ కళ్యాణ్ యాజ్ అ సోల్జర్ కదా, సో సోల్జర్ మనోడు ఎలా ఉండాలో మేబీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాడు, లేదు అది కావాలి. అండ్ డెమాన్ పవన్ వచ్చేసరికి కొంచెం ఓపెన్ అప్ అయి మాట్లాడాలి. అండ్ ప్రియా యాజ్ యూజువల్ అమ్మాయి దొల్లగొట్టేస్తుంది. సో నాకేమి ప్రియా దగ్గర నుంచి కంప్లైంట్సే లేవు. సో అమ్మాయిలు ఇద్దరి దగ్గర నుంచి కంప్లైంట్స్ లేవు, మాస్క్ మ్యాన్ దగ్గర నుంచి కంప్లైంట్స్ లేవు. కంప్లైంట్స్ ఉంది కూడా సోల్జర్, నెక్స్ట్ మన డెమాన్ పవన్ దగ్గరే. ఇద్దరు పవన్లో ఏం చేస్తారనేది తెలియాలన్నమాట బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి. ఇది ఓవరాల్గా నాకు అనిపించింది. సో ఇంతే మొత్తం. బట్ జడ్జెస్ ముగ్గురు నిజంగా ఎమోషనల్ అయ్యారు. అండ్ అభిజిత్ కూడా చాలా బాగా చెప్పాడు. సో తనకి ఎంత ఫ్యాన్స్ రావడానికి మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునేదేమో కానీ ఫ్యాన్స్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఎవరైతే బయటకు వెళ్ళారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు నోటీస్ అయ్యారు జనాల్లో. అట్లీస్ట్ 100 మందిలో కనీసం ఒక్కళ్ళైనా గుర్తుపడతారు, ఇద్దరైనా ముగ్గురైనా గుర్తుపడతారు. ప్రతి మనిషి రెండింటి కోసమే, ఒకటి గుర్తింపు కోసం, 2 డబ్బు కోసం. సో అది వాళ్ళకి డబ్బు రాకపోవచ్చేమో కానీ అట్ ప్రెసెంట్ గుర్తింపు అనేది దొరికింది. 100లో ఒక ముగ్గురన్న వాళ్ళని గుర్తుపడితే అది మామూలు విషయం కాదు కదా. ఆ గుర్తింపు కోసమే అందరూ కష్టపడుతున్నారు. సో అది వాళ్ళకి దొరికింది ఈసారి. అండ్ మేబీ దాన్ని వాళ్ళు మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ జై హింద్.